ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉండాలి అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ త్రూ ఔట్ ద మూవీ మమ్మల్ని నవ్వించాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తది. లేదు మాకు ఇవేమొద్దు, జస్ట్ ఒక 200 రూపీస్ ఉన్నాయి మా దగ్గర, ఒక 2 అవర్స్ టైమ్ ఉంది, జస్ట్ అలా అలా నవ్వుకుందాం అనుకుంటే ఈ మూవీకెళ్ళండి. యూ మైట్ బీ సాటిస్ఫైడ్. నా మీద నాకే ఒక డౌట్ వచ్చింది. నాలో కామెడీ సెన్స్ తగ్గిపోయిందా? నేను నవ్వలేకపోతున్నా? లేకపోతే వీళ్ళే ఎక్కువ నవ్వేస్తే నాకు అర్థం కాలేదు. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? బికాస్ నా పక్కనోళ్ళు గాని, నా ఎనకాల గాని పడి, పడి, పడి నవ్వుతుర్రు. నాకు అర్థం కాదు, నేను 10 సార్లు వెనకకి తిరిగి చూసినా. ఈళ్ళెందుకు ఇంతగా నవ్వుతుర్రు అని చెప్పి. నాకు మాత్రం ఈ కామెడీ ఎక్కలేదు. నేను నవ్వుకున్నా. బట్ అక్కడక్కడక్కడకి మాత్రమే నవ్వుకున్నా. త్రూ ఔట్ ద మూవీ ఎంజాయ్ చేశానంటే నో. యాజ్ ఓవరాల్‌గా ఎట్లుంది అంటే నాకైతే యావరేజ్ అనిపించింది. ఈ మూవీ నన్ను 2 యాస్పెక్ట్‌లో సాటిస్ఫై చేసింది. ఒకటి మ్యూజిక్, ఇంకోటి కామెడీ. ఆ కామెడీ కూడా జయకృష్ణ అనే క్యారెక్టర్ మాత్రమే చేసే కామెడీ నచ్చింది. ఇంకా హీరో పక్కన ఇంకొక యాక్టర్ ఉంటారు. ఆయన అంతేం బాగా చేయలేదు. ఆయనకు రోల్ రాసుకోలేదు. ఇంకా మ్యూజిక్ బోత్ సాంగ్స్ బాగున్నాయి. లైక్ బీజీఎం కూడా త్రూ ఔట్ ద మూవీ బాగుంది. యూట్యూబర్‌కి ఐయామ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మౌలి. ఆయన కామెడీ గాని, ఆ క్వర్కినెస్ గాని ఐ లవ్ దట్. బట్ థియేటర్‌లో మాత్రం ఆయన నన్ను 2 అవర్స్ కూర్చోబెట్టలేకపోయిండు. ఇంకా కొంచెం టైం తీసుకొని మూవీస్‌లోకి రావాల్సిందేమో అనిపించింది. లైక్ పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ పలకలేదు. అండ్ మేబీ ఆ రోల్ వరకు అంతే అనుకున్నానేమో గానీ, నా వరకైతే పెద్ద యాక్టింగ్ ఏం చేసినట్టు అనిపియలేదు. ఒక దారం పోగు కంటే సన్నగుంటది స్టోరీ. లైక్ ఒక పేపర్ కంటే పల్చగుంటది. అంత అంత థిన్ స్టోరీ ఇది. హీరో బీటెక్ ఫెయిల్ అయ్యి ట్యూషన్ జాయిన్ అవుతాడు. హీరోయిన్ ఎంబీబీఎస్ ఫెయిల్ అయ్యి ట్యూషన్ జాయిన్ అవుతది. ఇద్దరు లాంగ్ టర్మ్‌లో జాయిన్ అవుతారు. అక్కడ వీళ్ళు లవ్ చేసుకుంటారు. అల్టిమేట్‌గా పెళ్లి చేసుకున్నారా లేదా? ఈ మధ్యలో ఒక చిన్న ట్విస్ట్ ఉంటది. ఈ ట్విస్ట్‌ని వాళ్ళు లైక్ ఒక చిన్న ప్రాబ్లమ్. దీన్ని వాళ్ళు ఎట్లా ఓవర్‌కమ్ చేసి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుర్రు. ఇది స్టోరీ. ఇంతే. మూవీ టీమ్ కూడా పెద్ద స్టోరీ పైన డిపెండ్ కాలే. వాళ్ళు మొత్తం డిపెండ్ అయింది ఆ మూమెంట్స్ పైన. ఆ మూమెంట్స్‌లో వచ్చే సిట్యుయేషన్ కామెడీ. ఈ కామెడీ వర్క్ అవ్వాలంటే పర్ఫార్మెన్సెస్ బాగుండాలి. వాళ్ళ రియాక్షన్స్ బాగుండాలి. ఈ పార్ట్‌లో కొంచెం సక్సెస్ గానికి రీజన్స్ వచ్చేసి హీరో క్యారెక్టర్ పక్కన చేసిన జయకృష్ణ అండ్ హీరో ఫాదర్‌గా చేసిన రాజీవ్ కనకాల, హీరోయిన్ ఫాదర్‌గా చేసిన కంచి. ఈ ముగ్గురు మాత్రం మూవీకి పిల్లర్స్ లెక్క వాళ్ళు కామెడీ చేస్తారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఒక 2, 3 మూమెంట్స్ వీళ్ళ వల్లనే హైలైట్ అయితాయి. అప్పటి వరకు నార్మల్‌గా వెళ్ళిన స్టోరీ ఇంకా క్లైమాక్స్ వచ్చేస్తుందనంగా ఒక లాస్ట్ 10 మినిట్స్ ఏమో 2x, 3x స్పీడ్‌కి వెళ్ళిపోతది. అంటే సీన్స్ అన్ని ఫాస్ట్‌గా అయిపోతా ఉంటాయి. స్టోరీ చాలా ప్రోగ్రెస్ అయిపోతా ఉంటది. మనకు అర్థం కాదు. నార్మల్‌గా వెళ్ళండి, కొంచెం రేటింగ్స్ ప్లేస్ ఇయ్యండి. సీన్స్ కొంచెం కనెక్ట్ అయ్యేలా రాసుకోండి అని అనుకుంటాం. బట్ ఇంకా మూవీ క్లోజ్ చేసేయాలనే ఉద్దేశంతో ఫాస్ట్ తీసుకెళ్లారు క్లైమాక్స్ మొత్తం. ఇంకా మనం పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మౌలి. ఈయన కామెడీ వరకి పర్లేదు అనిపించింది గానీ, ఇంకా ఎమోషనల్ సీన్స్‌లలో లేదంటే లవ్ సీన్స్‌లో ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండే. ఇంకొంచెం యాక్టింగ్ నేర్చుకొని మూవీలోకొస్తే బాగుంటుండే అని నా ఫీలింగ్. ఐ డోంట్ నో. బట్ హీరో పక్కన చేసిన జయకృష్ణ ఆయన త్రూ ఔట్ ద మూవీ నవ్విస్తా ఉంటాడు. అండ్ రాజీవ్ కనకాల గారు ఈయన కూడా ఫాదర్ రోల్‌లో యాప్ట్ బాగా సెట్ అయిపోయిండు. ఆయన కూడా బాగా కామెడీ చేసిండు. అండ్ హీరోయిన్ ఫాదర్‌గా చేసిన కంచి గారు యాక్టింగ్ చింపేసిర్రు. ఉంది కొంచెం సేపే, ఒక ఓవరాల్ త్రూ ఔట్ 20 మినిట్స్ ఉన్నారు. బట్ ఆయన యాక్టింగ్ సూపర్ చేసిండు. ఇంకా హీరోయిన్‌గా చేసిన మన శివాని ఆమె కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. కామెడీ అనేది సబ్జెక్టివ్ మ్యాటర్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఎక్కుతది. మీకు ఎక్కుతది అనుకుంటే ఎళ్ళండి. నాకైతే అంత ఎక్కలేదు. సో, నా వరకైతే మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇట్స్ అప్ టు యూ ఇంకా. ఇంతే గైస్. ఇది మన వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మ్యాండేటరీ, మర్చిపోకండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ మేబీ ఘాటి మూవీ ఆర్ మద్రాసి మూవీ రివ్యూస్ కలుద్దాం. టిల్ దెన్ మూవీ మంచి.